అందరికీ నమస్కారం. నా పేరు బి స్వామిదాస్, గంగాధర నెల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. నిన్న జరిగిన వైసీపీ ప్రెస్ మీట్ లో మా యొక్క గౌరవనీయులు ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు చరిత్ర సృష్టించినటువంటి మా ఎమ్మెల్యే గారిని అతన్ని అనరాని మాట అనడం, డబ్బులు తీసుకునడం అని చెప్పడం, ఇది ఎంతవరకు సంబంధించిన మేము అడుగుతున్నాం. మొత్తంలో ఆయన డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పేదలకి ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పేదలకు సాయం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి మహానేత ఆయన. నిజంగానే ఆయన ముందుగానే ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఆయన ఇక్కడ వచ్చి టికెట్ తీసుకుని ఇక్కడ అభివృద్ధి చేయాలనే వచ్చారే తప్ప ఎక్కడ గానీ కరెక్ట్ చేయడం, ఏదైనా డబ్బులు తీసుకోవడం, ఆశించడం గానీ ఇది 100% ఇది తప్పని కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఏమంటే ఆయన్ని చూడాలంటే 2 బస్సులు కాదు, 2 ఫ్లైట్ మారి ఆయన్ని కలుస్తారు. అది ఆయన యొక్క స్థాయి. మొత్తంలో ఆయన ఒకరోజు ఒక ఇంటికి పోయి ఈ రోజు రేపు సంవత్సరంలో ఒక బిడ్డ ఉంటది, నేను దీపం పెడతాను అంటే రేపు సంవత్సరంలో అక్కడ వెలుగుతుంది. అది ఆయన దేవుడి యొక్క ఆశ్రయంతో ఆయన ఉన్న పేరు. మీరు చెప్పిన విధంగా డబ్బులు తీసుకోవడం అనేది అసత్యం, ఇది సమంజసం కాదు. మొత్తంలో మా మండలంలో పేదలకు ఇల్లు కాలిపోతే వాళ్ళకి ప్రభుత్వం 1,80,000 ఇస్తారంటే వాళ్ళకి చాలదనేసి అతను సొంత డబ్బులతో 1,50,000 1,50,000 పేదలకు అందించి ఇల్లు కట్టుకోమని ఇచ్చిన మంచి మనసున్న మహారాజైన. అదేవిధంగా ఒక పేదవాడు బోరు వేసుకోవాలంటే అతన్ని అడిగితే ఆయన 1,00,000 రూపాయలు ఎత్తి ఆ పేదవాడికి ఇచ్చి బోరు వేసుకోమన్న సత్యం అయింది. మేము తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం, ఇది కేడర్ అంటే. మీ మారిగా ఏ పని చేయటం లేదు, ఏ ఒక్క రోడ్డుని పట్టించుకోలేదు, ఒక పేదవాడిని పట్టించుకోలేదు. అభివృద్ధి అంటే మీకు కానరాని పని. కాబట్టి చంద్రబాబు నాయుడు అలా కాదు, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. కాబట్టి మీరంతా ఈ విధంగా ప్రెస్ మీట్లో ఇవ్వడం, మా ఎమ్మెల్యే గారిని డబ్బులు తీసుకునడం, ఇది అసత్య ప్రచారం. మీరు ఈ విధంగా మాట్లాడడం అది తప్పని కూడా మేము తెలియపరచుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా గంగాధర నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ గారు అభివృద్ధి చేస్తూ యువతకు ఉద్యోగ కల్పన చేయాలనే సంకల్పంతో అనేక కంపెనీలతో మాట్లాడి కంపెనీలు రప్పిస్తున్నారు. అది మీకు తెలియదా? రాజకీయాలు ఉన్నారా? ఇక్కడ అభివృద్ధి చెందలేదా? గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చెందింది? గుంతలైన రోడ్డు, వ్యవసాయం పాడుపడిపోయింది. ఈ ప్రభుత్వంలో వ్యవసాయానికి బిందు సేద్యం కింద సబ్సిడీ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో నిలిపేశారు. ఇప్పుడు బిందు సేద్యం కింద డ్రిప్ ఇరిగేషన్లో ఇచ్చే ధనాలనే మనకు మామిడి ఎక్కువ వచ్చింది. గత ప్రభుత్వం అప్పుడు పంట లేదు, నాశనం చేశారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయానికి ప్రాముఖ్యతకి ఇస్తూ పంట ఎక్కువ జరిగింది. దానివల్ల రేట్లు కొంత తగ్గినా ప్రభుత్వం ఆదుకుంటూ 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. తెలుగుదేశం గవర్నమెంట్ అంటేనే అభివృద్ధి, చంద్రబాబు అంటే అభివృద్ధి. దానికి తోడు థామస్ గారు అభివృద్ధి చెందుతూ మన నియోజకవర్గాన్ని గణాంకాలు ఉన్నాయి కదా, అది చూసుకోండి. మీకు తెలియదా? రాజకీయాలు ఉన్నారు కదా. ఒక ఎమ్మెల్యేని, ఒక గెలిచిన ఎమ్మెల్యేని అలా మాట్లాడడం సబాప. ఇది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడేటప్పుడు మనకు ఏం ఆధారాలు ఉన్నా, మాట్లాడే తీరుందో, ఏది వస్తే అది మాట్లాడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? వినాశనం, ప్రజావేదికతో కూల్చుతూ స్టార్ట్ చేశారు, మొత్తం వినాశనం చేసుకుంటూ వచ్చారు. ఏం అభివృద్ధి చెందింది? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇప్పుడు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి? అంటే అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అభివృద్ధి చెంద ఓరలేక ఇప్పుడు ఉన్న 11 సీట్లు కూడా వస్తాయి అనేసి మీకు గ్యారంటీ ఉందా? మీకు లేదు. ఇక్కడ అభివృద్ధి చూసిన ఓరలేక మీ నాయకులు ఎవరో చెప్తే మీరు ఆయన డాక్టర్ ఇవ్వండి, ఉత్తముడిగా ఆయన ప్రజాసేవ చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నిన్న వైసీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అది అర్థం లేని ప్రెస్ మీట్ అనుకుంటా. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఒక సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే మీ రెడ్డి గారి ఫ్యాక్టరీలో మీరు రేటు తగ్గించండి, నేను మీసం తీసేస్తానన్నారు. ఈ వైసీపీ నాయకులు డైవర్స్ పాలిటిక్స్ అనమాట. అక్కడ మాట్లాడే దమ్ము లేక ఇక్కడ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే ఆ మ్యాటర్ని డైవర్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు నడుస్తూ ఉండేది రైతుల విషయాలు, మామిడికాయల గురించే మాట్లాడుతున్నాం. ఎప్పుడో జరిగిపోయిన పాత విషయాలు, పాత లెక్కలు మనకు అవసరం లే. నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడేది ఒకటే, మేం జైన్ ఫ్యాక్టరీ వద్ద 5 రూపాయలు ఇస్తా ఉంటే ఈ జిల్లాలో ఉండే ఫ్యాక్టరీ 6 రూపాయలు చేసినాం, ఇక్కడ ఎందుకు మీరు ధర్నా చేస్తారు?
అయ్యా మీ రెడ్డి గారి ఫ్యాక్టరీలో మీ ఫ్యాక్టరీ, మా ప్రభుత్వమైన మీ ఫ్యాక్టరీ మీరు 10 రూపాయలు చేసి 20 రూపాయలు చేసండి అని మా సవాల్ విసిరితే దానికి మీరు దాని సమాధానం చెప్పలేక డైవర్స్ పాలిటిక్స్ చేసినారు. మీరు నిజంగా దమ్మున్న వైసీపీ నాయకులు ఈ నియోజకవర్గం వాళ్ళైతే మీరు 10 రూపాయలు 20 రూపాయలు చేసి అయ్యా థామస్ మేము మామిడికాయల రేటు పెంచినాం, మా రెడ్డి అనే దానికి మేము పెంచినాం కాబట్టి ఈరోజు మీరు రండి అని మీరు కానీ ప్రెస్ మీట్ ఉంటే మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే రైతుల తరఫున నిలబడతాం. వ్యక్తిగతంగా నాకు నారాయణ స్వామి గారి మీద ఎటువంటి కక్ష లేదని ఆయన చాలా వినయంగా చెప్పాడు. అది మా థామస్ గారి గొప్పతనం. కమిటీ ప్రెసిడెంట్ గా స్టార్ట్ చేసింది కార్యనగరంలో నువ్వే. ఈ రోజు డిప్యూటీ స్థాయి ఏ విధంగా పెట్టుకున్నావు? ఈ దళితుల ట్యాగే కదా, మీరు ఎందుకు చేయకూడదు? ఎస్సీల కోసం మీరు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నప్పుడు అయ్యా మాకు ఒక 3,000 మందికి ఉపాధి కల్పించాలా, మేము చాలా వెనుకబడిన కాన్స్టిట్యున్సీ అని ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింటే మిమ్మల్ని మాట్లాడే ఇది లేదు కదా. ఈరోజు ఎవరికి మీరు ఏం చేయనారు? అభివృద్ధి సంక్షేమం మీకన్నా ఎక్కువ చేసినాం మేము. అభివృద్ధి సంక్షేమం మా గంగాధర్ నెల్లూరులో ఒక మంచి ఫ్యాక్టరీ ఒక 3,000 నుంచి 5,000 మందికి ఉపాధి కల్పించే మాదిరిగా మా థామస్ గారి ఆశయాలని మీరు నెరవేర్చే విధంగా మీరు ఆయనకి సపోర్ట్ చేయాలా, సహాయ సహకారం అందించాలని ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కరించి జోడించి విన్నవించుకుంటున్నాం.